హాయ్, వెల్కమ్ టు మల్టీకేర్ హోమియో రెమెడీస్. నేను మీ డాక్టర్ కాంచన. చాలామంది ఏంటంటే హోమియో మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు చాలా ఆహార పదార్థాలు తీసుకోకూడదు, పథ్యం ఉండాలి, అది తినకూడదు, ఇది తినకూడదు, ఇలా ఇంకా వేరే కంప్లైంట్స్కి వేరే మెడిసిన్స్ ఏమీ యూజ్ చేయకూడదు, అలా చాలా డౌట్స్ అడుగుతుంటారు. చాలామంది అనుకుంటుంటారు, కానీ అలా ఏం ఉండదు. అసలు హోమియోపతి యూజ్ చేసేటప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. నార్మల్గా ఏంటంటే హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అటువంటి ఆహారమే తీసుకోవాలి అనే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఏంటంటే కొన్ని డిసీజులకి ఇప్పుడు లైక్ బీపీ ఉంది. బీపీ పేషెంట్స్ ఏంటంటే ఏ మెడిసిన్ అంటే హోమియోపతి కానీ ఆయుర్వేద అల్లోపతి ఏ మెడిసిన్ యూజ్ చేసినా వాళ్ళకి సాల్ట్స్ తగ్గించుకోమని, కొవ్వు పదార్థాలు అవి ఫ్యాట్స్ తగ్గించుకోమని చెప్తారు. అలాగే షుగర్ పేషెంట్స్ ఉన్నారు, డయాబెటిక్ వాళ్ళకి ఏంటంటే ఏ మెడిసిన్ యూజ్ చేసినా వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండాలి, షుగర్స్ అంటే స్వీట్స్ తక్కువగా తీసుకోవాలి, ఫ్రూట్స్ అవి చూసుకుంటూ తీసుకోవాలి, డైట్ ఎక్సర్సైజ్ బ్యాలెన్స్డ్గా ఉండాలని చెప్తారు. అలా హోమియోపతి తీసుకున్నా, ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నా, ఆయుర్వేదిక్ తీసుకున్నా, ఏం తీసుకున్నా వాళ్ళకి కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అలాగే హోమియోపతిలో కూడా వాళ్ళ డిసీజ్ని బేస్ చేసే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి చెప్తాము. డస్ట్ ఎలర్జీ వాళ్ళు ఉంటారు, ఫుడ్ ఎలర్జీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సమ్ ఎలర్జీస్ ఉన్నాయి కనుక ఆ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి చేయమంటాం. అంతేగాని పర్టికులర్గా హోమియో కానీ పథ్యం అంటూ ఏమీ ఉండదు. నార్మల్గా ఏంటంటే హోమియోపతి మెడిసిన్ అనేది చాలా మైన్యూట్గా అంటే చాలా తక్కువ పవర్ అనేది ఉంటుంది. అంత తక్కువ పవర్లో మెడిసిన్ అనేది ఉండటం వల్ల మనం తీసుకునే ఆహారం అంటే అల్లము, వెల్లుల్లి, ఇంకా కొన్ని రకాల ఆకుకూరలు, వీటిలో మసాలాల్లో ఏంటంటే ఆ ఫుడ్లో కూడా ఆ ఫుడ్కి కొంత మెడిసినల్ వాల్యూస్ అనేది ఉంటుంది. ఈ హోమియోపతిక్ డోస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కనుక అలా ఎక్కువగా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల దీని యొక్క పవర్ అనేది తగ్గుతుందే కానీ అంత మెడిసిన్ యాక్ట్ చేసే పవర్ అనేది కొంచెం స్లో అవుతుంది. అందువల్ల కొంచెం అలాంటి పదార్థాలు కొంచెం తక్కువగా తీసుకోమని చెప్తాము. అంతేగాని ఏమైపోతుందని కాదు. హోమియోపతి వాడేటప్పుడు నార్మల్గా అన్ని ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. ఇలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి తక్కువగా తీసుకోవడం వల్ల మన మెడిసిన్ అనేది తొందరగా యాక్ట్ చేసి ఉన్న హెల్త్ ప్రాబ్లం అనేది తొందరగా తగ్గుతుంది అంతే. ఇంకేంటంటే ఈ మెడిసిన్ అంటే పర్టికులర్ ప్రాబ్లం కోసం మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు ఇంకా వేరే కంప్లైంట్ ఏదైనా వస్తే ఆ మెడిసిన్ వేయకూడదు అలా ఇలా అని చాలా డౌట్లు అడుగుతుంటారు. అలా ఏం లేదు, మీరు ఆ డాక్టర్ని కన్సల్ట్ అవుతూ మెడిసిన్ ఎలా తీసుకోవాలో ఆ టైమింగ్స్ అనేవి చెప్తారో అలా టైం ప్రకారం అయితే తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.